ఎవరు కూడా తొందరపడొద్దు. వీడియో అనేది కంటిన్యూ అవుతది. ఎందుకు ఇలా అన్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. షార్ట్ ఎండింగ్ వరకు కాదే, మెటీరియల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను రేపు. సో, రేపు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకు ఇలాగన్నాను అనేది. సో, ఎవరేమనుకోకండి. వీడియో అంటే ఫోన్ కొంచెం షేక్ అయింది. అది నేను చూసుకోలేదు. స్టాండ్ సరిగ్గా పెట్టలేదనమాట. సో, నెక్స్ట్ చూసుకొని అయితే స్టాండ్ ఫిక్స్ చేశాను సరిగ్గా. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి గోల్డ్ అయితే కాదు. మా పక్కింటి ఆవిడ ఇచ్చారనమాట. ఇది ఊడిపోయిందని చెప్పి సెట్ చేయగలవా అని ఇస్తే చూసి సెట్ చేస్తా అని చెప్పేసి తీసుకున్నా. సో, దీనికైతే ఫస్ట్ 2.6 కట్టుతీగ తీసాను. స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అంత బేగా ఊడే ఛాన్స్ ఉండదు కదా అని చెప్పేసి. కానీ నా తర్వాతే అర్థమైంది, మనకి బ్లాక్ బీడ్స్లో తీగ అనేది చాలా సన్నంగా ఉంటుంది కదా, హోల్స్ అనేవి చాలా సన్నంగా ఉంటుంది కదా, ఈ కట్టు తీగ దూరలేదు. సో, అలాగని చెప్పేసి దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ 2.8 కట్టు తీగ తీసా. సో, అది కూడా దూరలేదు లాస్ట్కి. మనం ఊరుకుంటామా? ఏం చేశాను, బ్లేడ్ తోటి ఎడ్జ్ అనేది షార్ప్ చేశాను. సో, ఆ కట్టుతీగ ఎడ్జ్ అనేది కొంచెం సన్నమైన తర్వాత ఈజీగా దూరింది. ఈజీగానే చెప్పలేను కానీ దూరడం అయితే దూరింది. సో, అలా దూరిన తర్వాత దాన్ని ఫిక్స్ చేసి అందులోకి ఆ బ్లాక్ బీట్ వేసి మనం చైన్ అల్లుకుంటాము కట్టుతీగ. సో, కట్టుతీగతో చైన్ అల్లినట్టు ఊడిన 2 లింకులకి ఆ బీడ్స్ తోటి అటాచ్ చేశాను. సో, ఫైనల్గా లుక్ అయితే చూపించేస్తాను చూడండి. సో, మెటీరియల్ క్యాటలాగ్లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి క్యాటలాగ్ చెక్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే క్యాటలాగ్ ఉంటుంది. మీకు మేకింగ్ కావాలన్నా మెటీరియల్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో, టైంపాస్ క్వెరీస్ చేయకండి. చూసారు కదా, కాకపోతే మీకు బీట్ అనేది కొంచెం దూరం వచ్చిందనమాట. కానీ ఫైనల్గా అయితే చేసేసాను. మెటీరియల్ కావాలన్నా మేకింగ్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.